కడుపు కాలితే ఎవడైనా దిగి రావాల్సిందే. పాకిస్తాను, మాల్దీవులు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు ఎందుకు పదే పదే భారత్ మీద ఒత్తిడి తెస్తుంది పాకిస్తాన్? వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించుకుందామని. నష్టపోతుంది వాళ్ళు కాబట్టి, మనకైతే ఏ నష్టం లేదు. అట్లాగే చైనా వాడు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టుల చేత వ్యాపారం చేసుకోండి అని చెప్తున్నాడు? నష్టపోయింది వాళ్ళు కాబట్టి. ఒకప్పుడు భారతదేశం మీదన అణ్వాయుధాలకు సంబంధించిన పరీక్షలు చేసింది కాబట్టి మన మీదన ఆంక్షలు పెట్టింది అమెరికా. ఆ టైంలో తర్వాత మళ్ళీ అమెరికానే తనకి తానే ఆంక్షలన్నీ ఎందుకు విత్డ్రా చేసుకుంది అంటే ఇక్కడ అతిపెద్ద మార్కెట్ కాబట్టి. భారత్ అనేది అతిపెద్ద మార్కెట్. ఇది ఎట్లాంటిదైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉందో అదే తరహాలో టర్కీ అనేటువంటి దానికి ఇజ్రాయెల్ అనేది పెద్ద మార్కెట్. ప్రాంప్ట్ పేరు పర్ఫెక్ట్ సేల్స్ చేసేటటువంటి వాళ్ళు. టర్కీ ఆ మధ్యన ఇజ్రాయెల్ మీద ఆంక్షలు విధించింది. తమ వ్యాపార లావాదేవీలను క్యాన్సిల్ చేసుకుంటున్నామని. దేనికయ్యా అంటే గాజా మీద దాడి. ఇప్పుడు గాజా మీద దాడి అయిపోయింది, రఫా మీద దాడి కూడా చేస్తుంది. అయితే మళ్ళీ వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించుకోవాలని మాత్రం నిర్ణయించుకున్నారు. అంటే వీళ్ళ ఎన్ని కూడా మతము, ప్రాంతము, కాన్సెప్ట్ ఇవన్నీ కూడా కాస్త ప్రజల మెప్పు పొందడానికి, మైనార్టీల మెప్పు పొందడానికి తప్పించి నిజమైనటువంటి చిత్తశుద్ధి ఏమి ఉండదు.